ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. వారు ఒకే క్యాడర్ ఉద్యోగులు ఒక క్యాడర్కి సంబంధించి ఒకే జీతం ఇవ్వాలి, కానీ రాష్ట్రంలో ఒకే క్యాడర్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు వేరు వేరు జీతాలు ఇస్తుండడం గమనార్హం. అవును, ఇది నిజమే అండి. రాష్ట్రంలో మున్సిపల్ వార్డు అధికారులుగా పనిచేస్తున్నారు, వేరు వేరు జీతాలు ఇస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇటీవల గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో కలిపి 1862 మంది అధికారులు అయితే ప్రభుత్వం నియమించింది. వారిలో బేసిక్ పే 22,240 రూపాయల నుంచి 67,300గా నోటిఫికేషన్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఇప్పటికే రెవెన్యూ శాఖ నుంచి వచ్చి మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న 1,200 మంది వార్డు అధికారులు బేసిక్ పే 24,250 నుంచి 72,850గా అమలు చేస్తున్నది. అంటే వారికి జూనియర్ అసిస్టెంట్ స్కేల్ను ప్రభుత్వం ఇస్తున్నది. ఒకే రకమైన క్యాడర్లో ఉంటూ ఒకే రకమైనటువంటి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు వేరువేరు జీతాలు ఇస్తుండడం గమనార్హం. దీనిపైన కొత్తగా నియామకమైన వార్డు అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం పే స్కేల్ను సవరించాలని. గ్రూప్ 4 ఉద్యోగులు అంటే జూనియర్ అసిస్టెంట్ క్యాడరు అందరికీ డిగ్రీ అర్హతలోనే ఉద్యోగాలు వస్తాయి. మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు ఒక రకమైన పే స్కేల్, వార్డు అధికారులకు ఒక రకమైన పే స్కేల్ అమలు చేయడంతో వారు గందరగోళం ఎదురవుతున్నారు. రెండు రకాల పే స్కేలు అమలు చేయడంతో ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. దీన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలని కోరుతూ పీఆర్సీ కమిటీకి వేల సంఖ్యలో ఉద్యోగులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పీఆర్సీ కమిటీకి లేఖలు పంపించారు. న్యాయం చేయాలని కోరారు. మాకు 4,000 వేతనం తక్కువ. మఠం శివానంద స్వామి మున్సిపల్ అధికారి. ఇక గ్రూప్ 4 నియామకాలు ప్రభుత్వం వేగంగా పూర్తి చేసింది. పే స్కేల్ వ్యత్యాసం వల్ల మాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, మాతో పాటు ఎంపికైన వారి కంటే మాకు 4,000 వేతనం తక్కువగా వస్తుందని దాన్ని ప్రభుత్వం పీఆర్సీ